నేటికి 11వ రోజుకు చేరుకున్న బండ్లగని సంకల్ప యాత్ర 250 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. నంద్యాల ప్రజలు బండ్ల గణేష్ కు స్వాగతం పలికారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన క్షేమంగా జైలు నుండి బయటకు వస్తే షాద్ నగర్ లోని తన గడప నుండి తిరుమల శ్రీవారి గడప వరకు పాదయాత్ర చేస్తారని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. జనవరి 12న చంద్రబాబుపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేయడంతో జనవరి 20న ఈ సంకల్ప యాత్రను బండ్ల గణేష్ ప్రారంభించారు. వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీన తిరుమలకు చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. నంద్యాల గడ్డ మీద అడుగు పెట్టగానే నా ఒక రకమైన భావోద్వేగం కలిగింది. లోకనాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ, ఈ గడ్డ మీద అడుగు పెట్టగానే గతం గుర్తొచ్చి కొంచెం బాధ అనిపించింది. ఫయాజ్ గారి నేతృత్వంలో ఫరూక్ గారి అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానం చూస్తుంటే ఉత్సాహంతో ఉరుకులేస్తుంది. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం, దేవుడి దగ్గరికి వెళ్తున్న మొక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటకు తీసుకురండి, నా గడప నుంచి మీ గడప దాకా నడిచి వస్తారన్న భాగంలో ఈ రోజు ఇక్కడికి 245 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందరు ఇదే అభిమానంతో, ఆశీర్వాదంతో ఇంకా ముందడుగేసి ఫిబ్రవరి 10కంతా స్వామివారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్తాను. ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాలలో ఫయాజ్ అన్న నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం నా జీవితంలో మర్చిపోలేంది. థ్యాంక్ యూ ఫరూక్ గారికి కానీ, నా మిత్రుడు రియాజ్కి కానీ, ఫిరోజ్కి కానీ, ఫయాజ్ అన్న గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలకు, చంద్రబాబు గారి అభిమానం